నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన శంఖుతీర్థం ధారావాహిక నుండి 9వ భాగం వినేద్దామండి. వైశాఖ మాసపు సాయంత్రం తీక్షణాతాప బాధ కొరవలేక ఇళ్లల్లో తలుపులు బిగించుకున్న ప్రజలు అప్పుడప్పుడే బయటికి రాసాగారు. చక్రధరము బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసరు పొలాల వైపుగా నడక సాగించారు. ఓ పక్క పంట కాలువ, ఓ పక్కన మనిషి ఎత్తున పచ్చటి వరిచేలు. వరి వెన్నులపై వాలిన పిచ్చుకలు మనుషుల్ని చూసి కిచకిచమంటూ ఎగిరిపోయి దూరంగా వాలుతున్నాయి. చేల మృదు కదలికను తిలకిస్తూ పరధ్యానంగా నడుస్తున్న చక్రధరం అబ్బా అన్న ఆఫీసరు మూలుగుకు ఆత్రంగా పక్కకు తిరిగి చూశాడు. చేను మీద నుండి చేతులు పోనిస్తూ నడుస్తున్న అతని చేతి వేళ్ళు రెండు కొద్దిగా చీరుకుపోయి కొంచెం రక్తం వచ్చింది. జేబురు మలతో తుడుచుకుంటున్నాడు. వరి ఆకులు గరి ఎక్కువ వాడిగా ఉంటాయి, మరి వేళ్ళు తెగాయా అడిగాడు చక్రధరం. కొద్దిగా అని నవ్వాడు ఆఫీసర్. చక్కని గాలినిస్తాయి, బంగారు పంటను ప్రసాదిస్తాయి, కానీ ముట్టుకుంటే కరుస్తాయి. దూరం నుండే చూసి ఆనందించాలి నవ్వాడు చక్రధరం. మరే ఈ ఊరి మనుషుల్లాగానే అతను కూడా నవ్వులో శృతి కలిపాడు. ఇంతలో ఆ నవ్వులతో శృతి కలుపుతున్నట్టుగా పక్క చేలో కొద్ది దూరం నుంచి కిలకిల ఓ 7-8 మంది ఆడపిల్ల నవ్వులు వినిపించాయి. ఇద్దరు నవ్వులు మానేసి ఆ కిలకిలలు వినవచ్చిన వైపుకు దృష్టి సారించారు. కానీ ఒత్తుగా ఉన్న ఆ చేల మధ్య నుండి ఏమీ కనిపించడం లేదు. ఆ పక్కది మా మామయ్య గారి పొలం, ఆ చేలో కోత పట్టినట్టున్నారు అన్నాడు చక్రధరం. కోతల కూలీల నవ్వులు అలా కోయిలలు కూసినట్లు చిలకలు పలికినట్లు సున్నితంగా ఉండవు, గవ్వలు బొడబళ్ళాడిచినట్లుంటాయి అన్నాడు ఆఫీసర్. ఇంకా నిక్కి నిక్కి చాలా మీదుగా దూరానికి దృష్టి నిగిడ్చి చూస్తూ రంగురంగుల దుస్తులతో ఆడవాళ్ల ఆకారాలు లీలగా తప్ప ఏమీ విసుదం అవ్వలేదు అతనికి. ఏ దగ్గర పట్టణంలో పిల్లలైనా పిక్నిక్ వచ్చినట్టున్నారు అని సరిపెట్టుకున్నాడు చక్రధరం. మరి సంభాషణ పొడిగించలేదు. ఇద్దరూ మౌనంగా నడవసాగారు. బోధి దాటి పంటచేల కాలవ ఉన్న తాళ్లతోపులోకి వెళ్లారు. ఆ తాటితోపు, ఆ పుంతవారనున్న మామిడి తోట వెనక మావే. నా చదువు కోసం అవన్నీ అమ్మేసి వెళ్ళిపోయాం అప్పుడు అని చూపించాడు చక్రధరం. అవునట, సంగతులన్నీ ఏవో చూచాయిగా విన్నాను. మీరు ఈ ఊరు వచ్చే ముందు చాలా చెప్పుకున్నారు ఇక్కడ అన్నాడు ఆఫీసర్. గతుక్కుమన్నాడు చక్రధరం. ఇక వ్యక్తిగత విషయాల్లోకి దిగేట్టుంది సంభాషణ అని భయపడి మాటలు ఆపేశాడు. ఇక్కడ కూర్చుందామా అంటూ కలయి చూస్తున్న చక్రధరానికి ఒరే చక్రం అన్న పిలుపు విని అటు చూశాడు. కరణం కొడుకు పరమేశ్వరరావు మామిడి తోటలో నుంచి పిలుస్తున్నాడు. తోటలో ఉన్నావేమిటి అంటూ రండి వెళ్దాం అని ఆఫీసర్తో అటు నడిచాడు. రారా, షికారుకైగా బయలుదేరావు, రండి కాసేపు మా తోటలో కూర్చుందాం అంటూ ఆహ్వానించాడు పరమేశ్వరరావు. పరమేశ్వరం నేను చిన్నప్పుడు కలిసి చదువుకున్నావులేండి అన్నాడు చక్రధరం ఆఫీస్తో. అదీగాక ఒక ఊరి వాళ్ళు అంటూ నవ్వేశాడు ఆఫీసర్. ఆ భావయుక్తమైన మాటలు అర్థం చేసుకోవటానికి పరమేశ్వరం కష్టపడలేదు, కానీ చక్రధరానికి కొంచెం వ్యవధి పట్టింది. రామయ్య కరణము ఒకటై తన చిన్ననాట తమ పొలంలో కొంత భాగాన్ని కాజేశారనే విషయం అతడికి తెలుసునన్న విషయం ధ్వనించింది అతడి ధోరణిలో చక్రధరానికి. అందుకే నవ్వకుండా ముభావంగా ఊరుకున్నాడు. ఒక క్రమ పద్ధతిలో అందంగా వరసలు తీరి ఉన్న చెట్లతో ఉన్న విశాలమైన మామిడి తోట. ధరణిని చుమ్మించబోతున్న పెద్ద పెద్ద కొమ్మలు ఆకులు కనిపించకుండా ఒత్తుగా కాసి పరువానికి వస్తూ వస్తూ గుత్తులు గుత్తులుగా వెళ్లాడుతున్న కాయలు, నీలాలు, స్వర్ణరేఖలు, బంగినపల్లి, కలెక్టర్, తీయని గుండ్రని మామిడి, గోవా, అంటు మామిడి, ఒకటేమిటి అందులో లేని రకాలే లేవు. కొన్ని ఇంకా అక్కడక్కడ పూస్తున్నాయి. అది నిలిచేపోతే అవునో కాదు. కూర్చోండి, ఇప్పుడే వస్తాను. చెరుకు రసాల మామిడి కింద తిన్నెపై చాప మీద ఇద్దరిని కూర్చొండ చేసి పరమేశ్వరం తోటలో దూరంగా ఏదో పనిలో నిమగ్నమై ఉన్న పాలేళ్ల దగ్గరికి వెళ్ళాడు. తోట నలుదిక్కులా పరకాయించి చూస్తున్న చక్రధరం దృష్టిని అస్తమిస్తున్న భాస్కరుడి అంతిమ కిరణాలు సోకి మెలమిలా మెరుస్తున్న అలకలతో ఉన్న ఆకుమళ్ల చెరువు ఆకట్టేసింది. నిండుగా తామరాకులతో తెల్ల కలువలతో ఎర్ర తామరలతో ఉన్న ఆ చెరువు, మామిడి చెట్ల నుండి వీణుల విందుగా పలుకుతున్న రాచిలకలు, పశ్చిమానికి వాలిన సూర్యబింబం, పసరి పచ్చికలు మేస్తున్న గోతతి నేత్రానందకరంగా ఉన్నాయి. వర్ణనాతీతంగా ఉంది వసంత శోభలో వయ్యారంగా నిలిచిన వసుధ అందం. చెరువు పక్కన నీరెండలో పసిరి పచ్చికలు గుబురులతో ఏదో ఆహారం ఏరుకొని తింటున్న పాలపెట్ట ఒక్కసారిగా రేపరేప రెక్కలాడించి ఎగిరిపోయింది.
అది తిలకించిన చక్రధరం మనసు సౌందర్య అవలోకం నుండి చెదిరిపోయి మరొక మార్గం పట్టి వెనక్కిపోయి గతాన్ని స్పృశించసాగింది. ఈ చెరువులో చిన్నప్పుడు ఈదాను, చేపలు పట్టాను, పువ్వులు కోశాను. వందన నేను తామర తూళ్లతో పోటాపోటీగా గొలుసులల్లాము. అదంతా ఓనాడు. ఆ మధురానుభావాలు గతం. ఇప్పుడు ఈ తోట నాది కాదు, ఈ చెరువు సొంతం కాదు. స్వాగతం అతడికి తెలియకుండానే బయటపడిపోయింది. అవునట, ఇది మీదని నాకు తెలుసు. ఆఫీసర్ మాటలకు గతుక్కుమన్నాడు చక్రధరం. సంభాషణను ఎన్నిసార్లు తురించేసినా మార్చబోయినా ఎప్పటి చోటుకే వస్తుంది. మీకు తెలీదు, ఈ మధ్య ఈ చెరువు నీటి విషయంలో చాలా గొడవలు జరిగాయి అన్నాడు తిరిగి ఆఫీసర్. అవేమిటో వినకోరినట్లు కుతూహలం ప్రదర్శించాయి చక్రధరం చూపులు. కాలువ కట్టేసే ముందు కాలువ నీరు చెరువుల నిండా నింపుతారు, ఈ ఆకుమళ్ళ ఊడ్పుల కోసము వాటి కోసమును అన్నాడు ఆఫీసర్. అవును, అయితే అసలు కాలువ నీరు ఊడ్పు చేలకు పెట్టుకునేటప్పుడే నా చేనుకు ముందంటే నా చేనుకు ముందని కొంచెం వాగ్వాదాలు పెంచుకున్నారు. కడకు మీ మావయ్య మాటే నెగ్గింది. మళ్ళీ కాలువలు కట్టేశాక చెరువు నీరు ఆకుమళ్ళకు పెట్టుకోవడానికి ఊరికే కావాలన్నారు మీ మావయ్య. ఇవ్వనని కారణం. ఆ పొలం తక్కువ ధరలో కరణానికి సంక్రమించేటట్టు చేశాడు. తన మాట తప్పనిసరిగా కరణం పాటించాలనుకుంటాడు మీ మావయ్య. ఆ వ్యవహారంలో లంచం అప్పుడే ముట్టింది, ఇక ఆ సంబంధమైన మొహమాటాలు అనవసరం అంటాడు కరణం. ఆఖరికి ఎకరానికి ఇంతని ఖరారుగా డబ్బు తీసుకుని మరీ సప్లై చేశారు నీరు. అయినా అదొక్క తగువే కాదు, చేను మూలల వీళ్ళ గొడ్లు వాళ్ళ మడిలో పడ్డాయని, వాళ్ళ దూడలు వీళ్ళ చేలో మోసాయని, చెరువులో చేపల విషయంలోనూ ఎప్పుడూ ఏవో ఘర్షణలు పడుతూనే ఉంటారు. పక్కలో తెచ్చిపెట్టుకున్నందుకు పరమశత్రువు అయిపోయావని మునసబు కరణాన్ని నిందిస్తూ ఉంటాడు. కక్కుర్తి పనులు చేసిన అందరూ నీలాగే వాపోతారని కరణం చమత్కారంగా అంటిస్తాడు. గంభీర ముద్రతో వినటమే కానీ చక్రధరం వదనంలో ఏ భావమూ వ్యక్తం కాలేదు. ఇంతలో పరమేశ్వరం రావడంతో సంభాషణ అక్కడే ఆగిపోయింది. పచ్చిమామిడికాయ ముక్కలు ఉప్పు కారం తెచ్చి అక్కడుంచి వెళ్ళిపోయాడు పరమేశ్వరం. ఏ రోయ్, మామిడికాయ ముక్కలతో విందు చేస్తున్నావా నవ్వుతూ అన్నాడు చక్రధరం. ఇంతేనని బెంగ పెట్టుకోకు, నీ పెళ్లికి పెద్ద పార్టీ ఇస్తాలే, అందులోనూ మున్సబు గారు అల్లుడివాయే ప్రతిగా నవ్వుతూనే జవాబుగా అన్నాడు పరమేశ్వరం. చక్రధరం కంగారు పడి సంభాషణను మార్చేశాడు. అయితే మీ చేలు కోతలయ్యాయా? నూర్పిళ్ళు ఎప్పటి నుంచి? ఎలా ఉన్నాయి 7 పంటలు అడిగాడు. ఉన్నాయి లెద్దు బానే చప్పరించేశాడు పరమేశ్వరం. ఊడ్పులు, నాట్లు, కుప్పలు, నూర్పుళ్ళు, ఎండలు, వానలు, కూలీలు, పాలేళ్ళు, ఇదేగా ఎప్పుడు నా లోకం. నీకేమో ఎంతసేపు రకరకాల దిక్కుమాలిన రోగాలు వినటంతో సరిపోతుంది. చిన్నప్పుడు నా ఆనందం సుఖం మాత్రం ఇక రావురా. ఎంత హాయిగా ఉండేది, తిట్టుకోవటం, తన్నుకోవటం, మళ్ళీ అప్పుడే హాయిగా కలిసిపోవటం, ఆడుకోవటం. నవ్వి ఊరుకున్నాడు చక్రధరం. ఆస్తిపాస్తులు, అంతస్తుల విలువలో తెలియని అమాయక ఘట్టం అది. జీవిత గ్రంథం మొత్తానికే సుఖమయ ప్రకరణ. బాల్యపు ఆనందం మరెప్పుడైనా అలభ్యమే, దానికి సాటి లేదు అన్నాడు ఆఫీసర్. పరమేశ్వరం మాత్రం ఇంకా తన ధోరణిలోనే సాగిపోతున్నాడు. చక్రం చక్రం బండి చక్రం అని నేను ఏడిపించేవాడిని చక్రధరాన్ని. ఒరేయ్ పరం, నీ పరలోక యాత్ర ఎప్పుడురా అంటూ వాడు నన్ను చావదన్నేవాడు. మళ్ళీ అంతలోనే కలిసి ఆడుకునేవాళ్ళం. ఒక 8 అమ్మాయిలు కిలకిలలాడుతూ బిలబిల పరుగులెట్టుకు రావడంతో వాళ్ళ సంభాషణ సడన్ బ్రేక్తో ఆగిపోయింది. నేను చెప్పలా, ఎవరో కాలేజీ పిల్లలు ఎక్కడి నుంచో వచ్చి ఉంటారని సరదాగా అన్నాడు బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ వాళ్ళని చూస్తూ. అందరూ కూడా 2 జళ్ళు వేసి హై హీల్స్ తొడిగి కళ్లకు నల్లద్దాలు ధరించారు. ముఖాన బొట్టు లేదు ఒక్కళ్లకు. దుస్తులు కూడా మహాషోగ్గా నగరాల్లో వన్నెలాడి స్త్రీలను, సినిమాల్లో స్త్రీలను తలపింపచేస్తున్నాయి. అందరూ మల్లెదండలు ఒక్కొక్క జడలు మాత్రమే ధరించారు. కానీ మల్లెల మాల తాను అలంకరించవలసిన ముంగురుడిని వదిలి భుజం మీదుగా ఎదరకు జాలువారుతోంది. ఒకళ్ళనొకళ్ళు తరుముకునేవాళ్ళు, ఊరంతా వినిపించేంత బిగ్గరగా విరగబాటుగా నవ్వేవాళ్ళు, చెరువులోకి పరిగెట్టి పువ్వులు కోసేవాళ్ళు. ఒక్కసారిగా వాతావరణం అంతా చైతన్యవంతమైపోయింది. కాలేజీ గర్ల్స్ కూడా కాదు, ఏ సినిమా వాళ్ళు అవుట్డోర్ షూటింగ్కి వచ్చినట్లున్నారు అంటూ నవ్వాడు చక్రధరం. పక్కపక్క నవ్వేశాడు పరమేశ్వరం. బాగా చూడెవరో నగరాల నుండి కొత్తగా దిగుమతి అయినందువలన నీ దృష్టి ఇంకా అటే ఉండి కళ్ళు భ్రమిస్తున్నాయేమో అన్నాడు. ఇంతలో ఆ సజ్జ అంతా అటే వచ్చింది. గలగలా పారే సెలయేరులా, కిలకిల నవ్వులతో, చకచక పరుగులతో. హలో చక్రి, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఏంటి అలా చూస్తావు మాట్లాడకుండా అంటూ గాగుల్స్ తీసేసి నవ్వుతూ దగ్గరకు వచ్చిన అమ్మాయిని చూసి విస్తుపోయాడు చక్రధరం.
త్వరగా ఆ ఆశ్చర్యం నుండి తేరుకుని మోహిని అన్నాడు పలకరింపుగా. కానీ స్వరంలో అణిచిపెట్టుకున్నా అడగని ఆశ్చర్యం దోబూచలాడింది. ఏమమ్మా అంత ఆశ్చర్యం? మా స్నేహితులు నేను సరదాగా షికారుకు వచ్చాము అంటూ దగ్గరలోనే కూర్చుంది వచ్చి. ఆమె స్నేహితులు కూడా వచ్చి కూర్చున్నారు. చక్రధరం ముఖం ఒక్కసారిగా జేపురించింది. సంతోషించంగానే తమరింత దొరసానులు ఎప్పుడైపోయారు? ఆ కంఠంలోని తీవ్రతను గమనించిన పరమేశ్వరం ఆఫీసరు ముఖముఖాలు చూసుకున్నారు. మోహిని తెల్లబోయి చూసింది. ఆమె స్నేహితురాండ్రు ఏదో అవమానం జరిగినట్లు పెట్టారు ముఖాలు. వాళ్లల్లో పరమేశ్వరం చెల్లెలు పద్మ కూడా ఉంది. మీ వేషం ఎలా ఉందో చూసుకోండి. దొరల్లా సూట్లు బూట్లు వేయలేదు, మేము గౌనులు మాత్రం తొడగలేదే అంది పద్మ. పరమేశ్వరం ముఖం చెల్లెలు తెలివికి గర్వంగా చూసింది. చక్రధరం ఒక్కసారి ఆమె వైపు చూసి మొహం తిప్పేసుకున్నాడు. చిన్నప్పుడు అందరూ ఇంచుమించు స్నేహితులే, కలిసిమెలిసి ఆడుకున్న వాళ్లే. పరమేశ్వరంతో పాటు పద్మ కూడా చక్రం అని ఏడిపించేది చక్రధరాన్ని. పద్ది మొద్దు అనేవాడు చక్రధరం. ఒకసారి అట్ల తదియ తెల్లవారుజామున పిల్లలంతా ఆడుకుంటున్నారు. చక్రధరం జట్టు వాళ్ళు ఆడుకుంటున్న ఆడపిల్లలపై పల్లీరుగాయలు విసిరేశారు. ఎవరో అల్లరి వాళ్ళు 4-5 ఆ పని చేశారు. కానీ చక్రధరం నిజానికి వాళ్ళ జోలికి పోలేదు. అయినా అనుమానం కొద్దీ పద్మ చక్రిగాడు విసిరాడు అంటూ తిట్టింది. ప్రతీకారం చేయటానికి చక్రధరం కాలువ గట్టున కాపలా వేశాడు. ఆడి అరుణోదయ వేళ కాలువ దగ్గరికి చేరారు పిల్లలందరూ. తదియం చంద్రుడి ప్రతిబింబాన్ని నీటిలో తిలకించటానికి. చంద్రుణ్ణి చూసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి ముఖం పట్టిన వాళ్లను చక్రధరం చెట్టు మీద నుండి చూస్తూనే ఉన్నాడు. సూటిగా చూసి ఇంత బంకమట్టి విసిరాడు. అది గురి తప్పకుండా వెళ్ళి పద్మ ముఖాన పడింది. అబ్బా అనుకుంటూ పైకి చూసింది. అందరూ కూడా చూశారు. చక్రధరం అంటూ అరిచారు ఒక్కసారిగా. చక్రధరాన్నే ఇప్పుడు తెలిసిందా? చక్రధరం ఇలాంటి పనులే చేస్తాడు కానీ పిరికి వాళ్ళల్లా పల్లేరుకాయలు ఇసుక పొట్లాలు విసరడు, జాగ్రత్త. ఇంకెప్పుడు నన్నేమి అనుకు, నోరు గట్టిగా పట్టుకో అన్నాడు చెట్టు మీద నుండి గర్వంగా చూస్తూ. ఉండు, నీ పని ఇప్పుడే పట్టిస్తాను అంటూ ఏడుస్తూ బయలుదేరింది పద్మ ఇంటికి. దానికేం గాని చంద్రుడు కనిపించాడా ఇంతకు? ఎవరే నీ చంద్రుడు అంటూ పరిహాసం చేశాడు వెనక నుండి చక్రధరం. ఆ తర్వాత ఇల్లు చేరిన చక్రధరం వీపు రామయ్య చేతిలో బద్దలైపోయిందని వేరే చెప్పక్కర్లేదు. ఆ తర్వాత పద్మ పరమేశ్వరాలకు చక్రధరానికి మాటలు తగ్గిపోయాయి. తిరిగి ఇదే కలయిక. ఆ సంఘటన ఆ ముగ్గురులో ఎవరూ మర్చిపోలేదు. కానీ అదంతా చిన్నతనపు తొందరపాటు అని తనలో తానే నవ్వుకున్నాడు చక్రధరం. పద్మకు సమాధానం చెప్పకుండా మోహిని వైపు తిరిగి, నడిచా బండి మీద ఎలా వచ్చావు అని అడిగాడు. బండి మీదే అంది మెల్లగా మోహిని. తమరి విహారాల సంగతి అత్తయ్యకు మావయ్యకు తెలుసా? తీక్షణంగా అడిగాడు. చిన్నబుచ్చుకుంది మోహిని. అమ్మే పంపించింది. ఇదిగో ఆ అమ్మాయి పరమేశ్వరం మేనత్తగారు అమ్మాయి, బస్తీ నుంచి వచ్చింది. పల్లెటూళ్ళు ఎప్పుడూ చూడలేదుట. సరే పొలాలు చూపెట్టడానికి తీసుకొచ్చాము. అంతా మన బండిలోనే వచ్చాము. ఇందులో తప్పే ఉంది? మేమైతే చదువుకోలేదు కానీ ఈ అమ్మాయి మీలాగే చదువుకుంది. బస్తీ వాళ్లకు బీచ్ల వెంట మామూలుగా ఈ షికార్లు. మేము పల్లెటూరు వాళ్ళమని మమ్మల్ని గదమాయిస్తున్నారా? మాకన్నీ తెలుసు అంది. చక్రధరం కంఠము వదనము కూడా ఒక్కసారి సౌమ్యంగా మారిపోయాయి. చాలా సంతోషం. ఏం చదివారు అన్నాడు ఆ అమ్మాయి వైపు తిరుగుతూ. స్కూల్ ఫైనల్ పరీక్షలకు వెళ్తున్నాను అంది వయ్యారంగా నిల్చుని నాట్యం చేస్తున్నట్లు భూమి మీద పాదంతో కొడుతూ. బాగుంది, కంగ్రాచులేషన్స్ రాపారం అంటూ పద్మ వైపు తిరిగి, నేను మిమ్మల్ని ఏమీ అనలేదమ్మా. చూడాలంటే చూడొచ్చు పొలాలు, దానికేం తప్పు లేదు. బస్తీ వాళ్ళు పల్లెవాళ్ళు అని లేదు. ఎక్కడున్నా ఎవరి పద్ధతుల ప్రకారం వాళ్ళు నడుచుకుంటారు. అతడు మోహిని వైపు తిరిగాడు. అతని మొహంలో ప్రసన్నతను చూసిన మోహిని చేతిలోని కలువ పువ్వు ఊపుతూ, మమ్మల్ని అందరినీ ఫోటో తీయాలి చక్రి అంది అతడి భుజాన వేళ్లాడుతున్న కెమెరా చూస్తూ. అని ఒక్క ఉరుము ఉరిమాడు చక్రధరం. మొహం కోపంతో కందగడ్డలా అయింది. సంతోషించగానే నడు ఇంటికి అంటూ, గోపన్న, ఓ గోపన్న పక్క పొలంలో ఉన్న బండి వాడిని పెద్దగా కేకేశాడు. ఓ వత్తనా బాబు. సమాధానం చాలా మీదగా దూసుకొచ్చింది. ఆ వెనుకనే చాలా కడ్డుపడి పరుగున వచ్చాడు మనిషి కూడా. అమ్మాయి గారిని బండెక్కించి వెంటనే ఇంటి దగ్గర విడిచిరా. ఈ అమ్మాయిలంతా ఇంకా ఉంటారేమో కొంతసేపు అని ఆజ్ఞాపిస్తూ, మనం వెళ్దామండి అని ఆఫీసర్తో అని లేచాడు. అందరూ దిగ్భ్రాంతులే చూస్తున్నారు. నీకింత శివమెత్తటానికి కారణమేమో నాకు బోధపట్టం లేదు అన్నాడు పరమేశ్వరం చక్రధారాన్ని పరీక్షగా చూస్తూ.
ఎక్స్క్యూజ్ మీ అంటూ అతడితో అని, ఏం ఇంకా అలా నిల్చున్నావు, వెళ్ళవా? నా మాట మీద ఏమాత్రమైనా గౌరవం ఉంటే వెళ్ళు అన్నాడు మోహినిని. పదమ్మ, బావగారి మాట తీసేయకూడదు, నేను చెప్తూనే ఉన్నాను ఆడపిల్లలకు ఆ గంతులు ఎకలు ఏంటని, నా మాట వినుకున్నావా అన్నాడు గోపన్న. ఒక్కసారి అందరి ముఖాలు చూసి మెల్లగా గోపన్న వెంట వెళ్ళిపోయింది మోహిని. పరమేశ్వరం తిరస్కారంగా చూశాడు చక్రధరాన్ని. ఎంత చదువు చదివావు, బస్తీలన్నీ చుట్టొచ్చావు, స్నేహితులంతా కలిసి వచ్చి ఒకళ్ళు విడిగా ముందు పోవటం మర్యాద కాదని మా పల్లెటూరు వాళ్ళకు తెలిసినంతైనా తెలియదా నీకు? ఇదేమైనా పూర్వకాలమా ఆడవాళ్ళు ఘోషాలు పాటించడానికి? షికారుగా సరదాగా వచ్చినంత మాత్రాన వీళ్ళంతా పరువు పోగొట్టుకునేవాళ్లేనా? మరదలొక్కదాని గౌరవము నువ్వు నిలబెట్టుకునేవాడివా? బాధగా చూశాడు చక్రధరం. కోపాన్ని బలవంతంగా అణుచుకుని సాధ్యమైనంత శాంతంగా చెప్పాడు జవాబు. నువ్వు అనవసరంగా కలగ చేసుకోక పరం. నేను మా అమ్మాయిని ఏదో మందలించాను అంతే, అంతకుమించి మరెవ్వరిపైన అగౌరవము, నింద, తిరస్కారం మాత్రం లేవు. ఎవరి ఇంటి పద్ధతుల్ని బట్టి వాళ్ళు నడుస్తారు. కానీ పూర్వకాలం, ప్రస్తుత కాలం, పల్లెలు, బస్తీలు, విద్యావంతులు, విద్యావిహీనులు అనే సాపత్యాలు, తర్కాలు తేనవసరం లేదు. పరువులు, మర్యాదలు అంటూ బరువైన పదాలు వాడనవసరమూ లేదు అంటూ నేను నడక సాగించాడు. ఆఫీసర్ అనుసరించాడు. అందమైన మరదలు అందరిలోకి వచ్చిందంటే అదుపు కాదు మరి. కాబోయే భార్యపై ఇప్పటి నుంచే ఎంత అధికారమో. పరమేశ్వరం, పద్మ విసుర్లు, ఆ వెనుకనే అనుసరించిన కిలకిలలు దూసుకొచ్చి చక్రధరం కర్ణపుటాలకు సోకాయి. కళ్లల్లో రక్తపు జీరలు పేరుకున్నాయి. కోపంగా వెనుతిరగబోతున్న అతన్ని ఆఫీసర్ ఆపాడు. భుజం తడుతూ, పదండి డాక్టర్, నా మాట వినండి అంటూ సౌమ్యంగానే ముందుకు నడిపించుకుపోయాడు. చక్రధరం ప్రతిఘటించలేదు. అంతకు పూర్వం అత్యంత ఆకర్షణగా, సుందరంగా చూపట్టిన ఆ సంధ్యా ప్రకృతి ఇప్పుడు అతడి హృదయాన్ని ఆకర్షించలేకపోయింది. మౌనంగా నడుస్తున్న ఇద్దరి పక్క నుండి మోహినితో సవారీ బండి గణగణలాడుతూ పరుగు పెట్టుకుపోయింది. బండిలో కూర్చుని కళ్ళు ఒత్తుకుంటున్న మోహినిని ఓ క్షణం చూసి తల తిప్పేసుకున్నాడు. కొంచెం తొందరపడ్డారనుకుంటాను అన్నాడు ఆఫీసర్ మెల్లగా చూపులు మరొక వైపుకు తిప్పి. దీర్ఘంగా నిశ్వసించాడు చక్రధరం. నేను అలాగే అనుకుంటున్నాను, కానీ ఆ వెకిలి పోకిళ్ళు చూసి ఆవేశం అణచుకోలేకపోయాను అన్నాడు. మునుసుబు కరణాలు పొత్తు కుదరక ఏడుస్తున్నారు. మళ్ళీ ఈ స్నేహం ఏంటి మరి? నేను ఊళ్ళోకి వచ్చినాడు కరణం మా మామయ్య గారింటికి వచ్చాడు కూడా అన్నాడు తిరిగి. గలగలా నవ్వేశాడు ఆఫీసర్. దేని దారి దానిదే. అతి లౌక్యులు ఇద్దరూ కూడా. వాళ్లల్లో వాళ్ళకి ఎన్నున్నా ఇంకొకళ్ళ నెత్తిన చెయ్యి వేయటానికి ఒకటవుతారు. ఆ పైన వాళ్లల్లో వాళ్ళు వాటాలు తెగక చేస్తారు. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రయోజనం కోసం ఈ ఊళ్ళో ఉద్యోగం వేయించి రప్పించాడు మీ మేనమామ. అది కరణానికి ఇష్టం లేదు, ప్రాణ సంకటంగా ఉంది అన్నాడు. ఎందుకు? నేనొస్తే మధ్యన అతడికేం? ఆశ్చర్యంగా ప్రశ్నించాడు చక్రధరం. అతడికే మరి. మీరు మైనర్గా ఉన్నప్పుడు మీ అమ్మగారి చేత సంతకం చేయించుకుని మీ పొలం కాజేశారు ఇద్దరూ ఏకమై. ఇప్పుడు మీరు మనిషిగా వచ్చారు ఇక్కడికి. ఏం చేస్తారో ఇప్పుడు ఆస్తి కోసమని అతడి భయం అతడిది. లోన ఆ కారణాలతోనే భగ్గుమంటూ పైకి నవ్వుతూ పలకరించుకుంటారు. అప్పుడప్పుడు ఉండపట్టలేక ఒక్కొక్క విషయంలో గొడవలు పడుతూనే ఉంటారు. వాళ్లే ఊరిని పాలించే పెద్దలు, మునుసుబు కరణాలు. హేళనగా నవ్వాడు ఆఫీసర్. అన్నీ శ్రద్ధగా విని తల పంకించాడు చక్రధరం. పైకి మాత్రం నన్ను గురించి నాకంటే మీ అందరికీ బాగా తెలుసునే అని నవ్వేశాడు. ఆఫీసర్ ఊళ్ళోకి వెళ్ళిపోయాడు. చక్రధరం ఆశ్రమం వైపు నడిచాడు. అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్న అతడి పాదాలు చటుక్కున ఆగిపోయాయి. అమృత వర్షానికి చెవులు దోరగించి వినసాగాడు. ఎదుటి దృశ్యం నేత్రానందకరంగా ఉంది. అంతవరకు క్రోధంతో మండిపోయిన కళ్ళు చల్లబడ్డాయి. నడక ఆపేసి మాలతీ గుబుర్ల చాటున నిలిచి నాగమల్లి చెట్టుపై చెయ్యి వేసి సావకాశంగా చూస్తూ ఉన్నాడు. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం అని తులసి కోట చుట్టూ ప్రదక్షిణ చేసి హారతిచ్చింది వందనాదేవి. కొమ్మల నిండారి అమ్మల మీద నందివర్ధనము, కరవీర మాందారలు అందంగా అమర్చి పూజ కావించబడ్డాయి. పొందికగా కట్టిన తెల్లటి పట్టుచీర జరీ అంచులు ముంజేతి స్వర్ణ కంకణాల మేలిమి వన్నెతో పోటీ పడుతున్నాయి. ఆమె కంఠాన్ని ఆశ్రయించిన రాళ్లహారంపై తులసి కోటకు ఉన్న నీరాజన కాంతులు అందంగా ప్రసరించి మై మరిపింపచేస్తున్నాయి. చిరుగాలి తెరలకు చెల్లిస్తున్న ఆ జ్యోతి కదలికలకు లయ వేస్తున్నట్లు అందంగా అటు ఇటు కదులుతున్నాయి చెవులనున్న రాళ్ల ముత్యాల జోకాలు.
క్రమంగా హారతి కొండెక్కింది. భక్తి అంజలితో ముకుళిత నేత్రాలతో నిలిచిన వందనాదేవి మెల్లగా కళ్ళు తెరిచింది. దైవం దగ్గర ఉంచిన ప్రసాదంలో కొద్దిగా త్రుంచి నోట్లో వేసుకుంది. పూజా సామాగ్రి అంతా సర్ది వెనుతిరిగిపోబోతూ మరొక్కసారి దైవానికి నమస్కరించింది. వెంటనే పెద్ద కాంతి ఏదో ఒక్కసారి ఆమెపై పడి మాయమైపోయింది. వందనాదేవి చెకుతిరాలే చూసింది. నలుదెసలా చూసింది. ఏమీ నిర్ధారించుకోలేకపోయింది. కొద్ది నిమిషాలు అలాగే చూసి తిరిగి లోపలికి పోసాగింది. ఆమె 4 అడుగులు వేయగానే వందనా అనే పిలుపు వినిపించింది. వెనుతిరిగి చూసిన ఆమె, మీరా రండి అంటూ మళ్ళీ చుట్టూ చూసింది. ఏమిటలా చూస్తావు అడిగాడు. ఏం లేదు, ఇందాక నేను తులసి కోట దగ్గరుండగా ఏదో పెద్ద కాంతి నాపై పడినట్లయింది నవ్వాడు చక్రధరం. భక్తికి మెచ్చి దేవి ప్రత్యక్షమైందేమో అన్నాడు. మీకన్నీ హాస్యాలే బొంగమూతి పెట్టింది వందన. ఇదిగో ఈ ప్రసాదం తినండి అంటూ చేతిలో అరటిపండు అందించబోయింది. కెమెరాను 2 చేతులతో వెనక్కి పట్టుకుని నిల్చున్న అతడు అందుకోలేదు. వింతగా చూసింది వందన. ప్రసాదం బావా తీసుకోండి. కొంటెగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆ అంటూ నోరు చాపాడు చక్రధరం. నవ్వుతున్న వందనాదేవి వదనం గంభీరమైపోయింది. మనం చంటి పిల్లలం కాదు అంటూ విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. చక్రధరం క్షణకాలం నిర్ఘాంతపోయాడు. ఆ తిరస్కారానికే నీతి బోధకు. తర్వాత మెల్లగా నవ్వుకున్నాడు. అవును మరి, యుక్తాయుక్తాలు మర్చిపోతే ఎవరైనా నీతిబోధ చేస్తారు అనుకుంటూ మెల్లగా లోపలికి వెళ్ళాడు. మాధవయ్య పూజ ముగించి హారతిచ్చి దైవం ఎదుట సాష్టాంగపడి ఏదో మౌనంగా నివేదించుకుంటున్నాడు. వందనాదేవి కొద్ది దూరంలో నిల్చుని హారతి భక్తిగా కళ్ళకద్దుకుంటోంది. జోళ్లు విడిచి ఓసారి ఆ దైవానికి నమస్కరించి నిండుగా లక్ష్మీదేవిలా ఉన్న వందనాదేవి వంక ఒక్కసారి చూసి ఊపిరి సలపని అదే ప్రశాంతత నుండి మెల్లగా బయటికి నడిచాడు చక్రధరం. వంట షెడ్లో ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. నడు, ఇక్కడెందుకు, నా పని అయ్యింది, అలా అరుగు మీద కూర్చుందాం అంది లక్ష్మీదేవి. కొద్దిసేపటికి వందనాదేవి కూడా వచ్చింది. ముగ్గురు మల్లెపందిరి పక్కన పచ్చిక మీద కూర్చున్నారు. తెల్ల పట్టు చీర మార్చి జరీ అంచున్న లేత గులాబీ రంగు నూలు చీర ధరించి నీలివర్ణపు జాకెట్ వేసుకుంది వందనాదేవి. పెట్టిలో పడి ఉన్న అమ్మ చీరలకు నగలకు ఎన్నాళ్లకు సార్థకత లభించినట్లుంది అన్నాడు ఆమెను పరీక్షగా చూస్తూ చక్రధరం. వచ్చి రాని చిరునవ్వుతో తలవాల్చింది వందనాదేవి. లక్ష్మీదేవి అంది. బొత్తిగా ఎలా ఒప్పించిందో ఆ రుక్మిణి. ఇన్నేళ్ళు వచ్చిన పిల్లకి ఓ మంచి చీర లేదు, నాగాలేదు. ప్రేమ ఉన్నా లేకపోయినా నలుగురు నవ్వుతారేమనైనా లేదు. తన సొమ్మేం పెట్టక్కర్లేదు, దాని ఆస్తే దానికుంది. అందులో ఐవేజ్ అంతా ఏం చేస్తున్నట్టు? తను కూతురు మాత్రం ఒంటి నిండా నగలు దిగేసుకున్నారు. దీన్ని మాత్రం బోడి బొమ్మలా ఉంచారు. బొత్తిగా బుద్ధి లేదు, ఛీ అంది. బావుందమ్మా, పెద్ద పులికి ఊరికే కబళించడమే తెలుసు కానీ మంచి చెడు విచక్షణ ఉంటుందా అన్నాడు చక్రధరం. పోని, అది వాళ్ళ నైజం. దీనికైనా కాస్త నోరుంటే బావుండును. బొత్తిగా ఏమీ అక్కర్లేదు. చేసినంతసేపు పని చేయటం, ఆ పైన పుస్తకాలతో కూర్చోవటం. తన మీద తనకే శ్రద్ధ లేదు. ఈ పుట్టుబైరాగది ఎక్కడ బయలుదేరిందో మరి. కొద్దిగా విసుగుదలగా మాట్లాడింది లక్ష్మీదేవి. ఏం చేయమంటావు అత్తయ్య? మంచి చెడు వాళ్ళకు తెలియాలి కానీ ఒకరు అడిగితే తెలుస్తుందా? మరింత పట్టుదల వస్తుంది కానీ మనం నోరు పారేసుకుని లాభం ఉండదు. అదీగాక నేను అడగటానికైనా నా తరపున మాట్లాడటానికనే నాకెవరున్నారు? అయ్యో అని జాలి పడతారే కానీ ఎవరైనా నేనున్నాను అని న్యాయం కోసం నిలబడతారా? ఆ మాత్రం దానికి ఈ మాత్రం ఆధారం కూడా లేకుండా చేసుకోవటం దేనికి? అయినా ఎలా ఉంటే రోజు గడవదు గనక ఎందుకు గొడవలు పడటం అంది. బాగుందే వేదాంతం, ఎవరూ లేకపోవటం ఏంటి? నేను లేను. మాట అనటానికి ఏముందలే అత్తయ్య అంటూ నిర్జీవంగా నవ్వింది వందన. అంటే రెట్టించింది లక్ష్మీదేవి. ఏముంది అత్తయ్య, ఎవరి పిల్లలు తల్లులు వాళ్ళకు కానీ ఎంత దగ్గరైతే మాత్రం ఒకరికొకరు ఎందుకు అవుతారు? ఎలా ఆదుకుంటారు? అప్పుడు వెళ్ళిపోతూ బావను తీసుకెళ్ళావు కానీ మరి నన్ను తీసుకెళ్ళావా? నేనే నీ కూతురయ్యుంటే అలా వదిలి ఉండేదానివా? ఆ సూటి మాటలకు నిర్ఘాంతపోవటమే కానీ మాట్లాడలేకపోయింది లక్ష్మీదేవి. అయినా అప్పుడు నువ్వు నన్ను తీసుకెళ్ళకపోవటమే మంచిదైందిలే. నేను కూడా లేకపోతే నాన్న ఏమైపోను అంది వందన తిరిగి. అప్పటికి కాస్త తేరుకున్న లక్ష్మీదేవి సమాధానం నుండి తప్పుకోవటానికి సంభాషణ పద్ధతిని మార్చ ప్రయత్నించింది. దీనికి ఇంకా మాటలు రావనుకున్నాను నేను. చూసావా చక్రి ఏమంటుందో అంది.
అతడి నుంచి సమాధానం రాక తల తిప్పి చూసింది. చేతుల మీద వెనక్కి వాలి పరధ్యానంగా వందనాదేవిని తిలకిస్తున్నాడు అతడు. ఆ సంభాషణ వినటం లేదని స్పష్టంగా చెప్తోంది అతడి తీరు. చక్రి, ఏమిట్రా అంత పరధ్యానంగా ఉన్నావు అడిగింది. మన కట్టు బొట్టు తీరు ఎంత హుందాగా నిండుగా ఉంటాయా అని చూస్తున్నాను. కళకళలాడుతూ గౌరవంగా ఉండే ఈ అలంకరణ వదిలి వెకిలి వేషభాషలు ఎక్కువైపోతున్నాయి. మోహిని ఎప్పుడు చూడబోయినా వెగటుగానే ఉంటుంది కదమ్మా ఆ అలంకరణ. నిజమేరా, మన కేశ అలంకరణకు వస్త్రధారణకు దీటైన అలంకరణ మరి లేదు. పువ్వులు బొట్టు కాటుక తెచ్చే శోభను అందాన్ని మరి ఏమీ ఇవ్వలేవు. తన కూతురే అందగత్తె అంటూ మురిసిపోతుంది కానీ చిన్నత్తయ్య వందన ఇవాళ ఎంత అందంగా ఉందో చూడు అంది. మీరు ఇలా మాట్లాడితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవలసి ఉంటుంది అంది వందన చిరుకోపంతో. ఉన్నమాట చెప్పటంలో తప్పే ఉంది వందన. ఇందాక అలా చాల మీదకు వెళ్ళాను. మోహిని స్నేహితురాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళని మొదట గుర్తుపట్టలేదంటే నమ్ము. ఆ వేషాలు వెకిలి విరగబాట్లు ఎంత వెగటుగా ఉన్నాయో చెప్పలేను. వాళ్ళేదో మహాషోగ్గా అందంగా ఉన్నామనుకొని విర్రవీగుతున్నారు. కానీ చేతిలా ఉన్న అందాన్ని అంతగా తాగలేసుకుంటున్నారో గ్రహింపులేదు. అసలెక్కడా ఈ పల్లెటూరులా లేదే. ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఏమిటో రకరకాల పోకిళ్ళు పోతూ కనిపిస్తున్నారు. ఆ సిటీ వేషభాషలు చూసి చూసి విసుగెత్తి ఈ పల్లెటూళ్ళలో ఏమైనా నిండుదనం కనిపిస్తుందేమోనని ఆశపడ్డాను. నిండు లేదు, నిప్పులు లేదు. మరీ ఘోరంగా ఉన్నారు. వస్త్రాల ప్రయోజనం ఏమిటో తెలిసినట్టే లేదు. చాలామంది ధరించిన దుస్తులను చూస్తూ ఉంటే కటిక చీకట్లో కూడా కారు నలుపు కళ్ళద్దాలు, ఈ గతుకుల రోడ్ల మీద హై హీల్ షూట్సు, టైం చూడటం కూడా తెలియని వాళ్లకు రిస్ట్ వాచీలు, స్కూల్ ఫైనల్ అయిన దాటని వాడు కూడా పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ల ఫోజులు. వాడికైనా అంత నెత్తి మీద ఉండవేమో కళ్ళు. వీళ్ళు మాత్రం కన్ను మిన్ను కానకుండా ఉన్నారు. నిజమే, అట్లానే ఉన్నారు అంటూ లక్ష్మీదేవి తేలిగ్గా నవ్వేసింది. వందన మాత్రం నవ్వలేదు, చిరుమందహాసం చేసింది. పట్నవాసంలో ఇలా ఉంటారేమో కానీ చదువుకున్న వాళ్ళు అలా ఉంటారేమోనని మనం అలా నాగరికంగా ఉండాలని ఊహించుకుంటూ అలా తయారవుతారు. ఇక్కడ ఎక్కడున్నా వ్యక్తిత్వం కోల్పోయిన వారు, వెకిలి అలంకరణలు లేకుండా మన సంస్కృతిని ఆచార వ్యవహారాలను మరువని వారు ఉంటారని తెలీదు. చదువు, సంస్కృతి, నాగరికత, అలంకరణ ఈ 4 వేరువేరు పదాలని వేరువేరు అర్థాలున్నాయనే చాలామందికి తెలీదు. అన్నిటికీ ఒకటే అర్థం చెప్పుకుంటారు, ఒకే దృష్టితో చూస్తారు. అందుకే బావా ఈ అనర్థపు వేషభాషలన్నీ. చక్కగా వినసొంపుగా వివేకపూరితంగా విమర్శన దృష్టితో ఉన్న ఆ మాటలకు లక్ష్మీదేవి చక్రధరం కూడా ఆశ్చర్యపోయారు. చక్రధరం బరువుగా నిట్టూరుస్తూ అన్నాడు, ఇంత వివేకం పోసి సృష్టించిన దైవం ఎందుకలా అనామకంగా అణిచిపెట్టి ఉంచాడో. నువ్వే పెద్ద చదువులు చదివితే ఈ ప్రపంచానికి ఎంత మేలు జరిగేదో. ఇంతలోనే అమ్మాయి గారు అనే పిలుపు వినిపించడంతో సంభాషణ కట్టిపెట్టి అందరూ అటు చూశారు. ఆశ్రమం గేట్లో నుండి లోనికి ప్రవేశిస్తున్న గోపన్న, రుక్మిణీదేవి ఆ సంధ్య వెలుగులో స్పష్టంగా కనిపించారు. కూర్చున్న చక్రధరం గబుక్కున లేచి కొబ్బరి చెట్ల చాటుకు తప్పుకున్నాడు. నేను ఇలా చాటునుంటాను, ఇక్కడున్నట్లు తెలియనీకండి అని తగ్గు స్వరంతో చెప్పి చాటుగా మెల్లగా చెట్టు నీడలోకి తప్పుకున్నాడు. జాగ్రత్త, చెట్లల్లో పురుగు పుట్ర ఉండగలవు హెచ్చరించింది మంద్రస్వరంతో లక్ష్మీదేవి. వందనాదేవి లేచి త్వరగా ఎదురు వెళ్ళింది. వచ్చావా పిన్ని, ఎన్నాళ్ళయిందో నిన్ను చూసి, మోహిని రాలేదు అంటూ చెయ్యి పట్టుకుంది. రాణిగారి సన్నిధికి నేను వచ్చింది చాలేదా, అమ్మాయి కూడా ఎందుకు చెయ్యి వెదిలించుకుంటూ ఈసడించింది రుక్మిణి. చిన్నపోయిన వందన మరి మాట్లాడలేదు. ఏం రుక్మిణి, రా కూర్చో, కులాసానా అంది లక్ష్మీదేవి కూర్చున్న చోటు నుంచి లేచి. మాట్లాడకుండా చుట్టూ చూస్తూ కూర్చుంది రుక్మిణి. పనులయ్యాయా అడిగింది లక్ష్మీదేవి తిరిగి. పనులు అవటానికి ఏముందలే వదినా, ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి. ఎలాగో తీరిక చేసుకుని వచ్చాను. ఆ వేళ సాయంత్రమే కానీ మళ్ళీ వచ్చావు కాదేం. నీకు తెలియంది ఉంది రుక్మిణి, మనవి ఘోషా కుటుంబాలు అవటంతో ఎప్పుడు పడితే అప్పుడు బయటికి రాలేం కదా. వీధుల్లో జనం ఉండని వేళ వద్దామంటే ఆ వేళల్లో ఏవో పనులుంటాయి. నాకు రావాలని ఉంది. ఇవాళ భోజనాలు అయ్యాక ఓసారి వద్దామా అనుకుంటున్నాను, నువ్వే వచ్చావు. రుక్మిణి మాట్లాడలేదు. రోజు పాలు పెరుగు కూరలు పంపుతున్నావు, ఎందుకు రుక్మిణి అంత శ్రమ? కొత్తల్లో పంపించావు చాలదు, ఇక కాలకాలమునా నవ్వింది రుక్మిణి. మాకు మాత్రం ఎవరున్నారు వదినా, నువ్వుగాక ఏం చేసుకోవాలి ఉన్నదంతా.
ఆడపడుచువు కాబోయే వియ్యపురాలివి, ఎటూ నీకు మా నుండి రాబట్టుకోగల అధికారం ఉండనే ఉంది అంది. లక్ష్మీదేవి కూడా నవ్వింది. పెద్దవాళ్ళకి తీరిక ఉన్నా లేకపోయినా కాస్త చిన్నపిల్ల తిరుగుతూనే ఉంటుందిగా, మోహినిటి రాకూడదు, ఆవేళ సాయంత్రం నాతో తప్ప మళ్ళీ రానేలేదు అంది. మనస్ఫూర్తిగా నవ్వింది రుక్మిణి. పంపిస్తానులే, ఇంతకు చక్రధరం ఏడి? ఏమో, ఇంకా ఆసుపత్రిలో పని అవ్వలేదేమో, ఎప్పుడో భోజనానికి వస్తాడు, మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతాడు, వేళంటూ ఏమీ లేదు. ఏం ఇవాళ అక్కడికి రాలేదా? రోజు వచ్చి చూస్తూనే ఉంటాడేమో అడిగింది లక్ష్మీదేవి. తనకు బుద్ధి పుట్టినప్పుడు 2 రోజులుగా రావటమే లేదు అంది అదో మాదిరిగా ముఖం పెట్టి రుక్మిణి. హఠాత్తుగా ఆ ముఖంలో నవ్వెందుకు మాయమైందో లక్ష్మీదేవికి అర్థం కాలేదు. పూర్తిగా మకాం ఎక్కడే పెట్టేసినట్టున్నారు అంది తిరిగి రుక్మిణి. కొంచెం తొట్టుపడింది లక్ష్మీదేవి. కంగారును సర్దుకుని మెల్లగా చెప్పింది. ఇక్కడుంటే పెద్దన్నయ్య ఉండనిస్తాడా? తన ప్రశాంతతకు భంగం కాదు. వందనకి ఇంకా నీరసం తగ్గలేదు. పాపం ఏ పని చెయ్యలేకుండా ఉంది. మరొక 4 రోజులు కనిపెట్టాలి. ఏదో మా ఇల్లంటూ మాకు ఉండగా ఇక్కడ ఉండటానికి అబ్బాయి మాత్రం ఒప్పుకుంటాడా? పాపం భోజనానికి కాఫీకి అస్తమానం ఇక్కడికి వస్తూ పోతూ ఉండటం వాడికి కష్టంగానే ఉంది యుక్తిగా చెప్పింది లక్ష్మీదేవి. రుక్మిణి నుండి మరొక బాణం రాకుండా వాతావరణం మార్చే ఉద్దేశంతో. వందనా, ఎక్కడున్నావమ్మా పిలిచింది. పిలుపు కంటే ముందే వందన ప్రవేశించింది మెల్లగా చేతిలో లాంతరతో. పిన్ని వచ్చింది, చీకట్లో కూర్చోపెట్టడం ఏమిటని లాంతర తేవటానికి వెళ్ళాను అంది మెల్లగా. అంతేనా, నా దగ్గర కూర్చోలేకపోయావా? గదిమింది రుక్మిణి. కూర్చోనక్కర్లేదు కానీ కాసిన మల్లెపూలు అవి కొయ్యి పట్టుకెళ్దాం అని ఆజ్ఞాపించింది. కానీ పిన్ని దీపాలు పెట్టాక చెట్ల మీద చెయ్యి వేయటం అంటూ ఆగిపోయింది వందన. నే కోస్తాలేండి అంటూ గోపన్న ఆ పనికి ఉపక్రమించాడు. దీపం వెలుగులో వందనాదేవిని పరీక్షగా చూసిన రుక్మిణి కళ్ళు చిటచిటలాడిపోయాయి. దున్నపోతులా ఉన్నావు తీర్చిదిద్దుకొని, ఇంకా రోగం ఏమిటే? మేన తొండి పెడుతూ ఉంటే ఇదే బాగుందనుకుంటున్నావా ఏంటి? నిన్న వస్తానన్నావు, రాలేదే? వందన మాట్లాడలేదు. అదేం మాట రుక్మిణి, పాపం ఇంకా నీరసం తగ్గలేదు, అదేం చేస్తుంది అంది లక్ష్మీదేవి. పోనీ ఒకసారి వచ్చి కనిపిస్తేనే ప్రాణాలు పోతాయా? నేనేమంత బరువు పనులు చేయిస్తున్నాను మీరంతా వగలిపోవటానికి? మళ్ళీ దానికి పని పాటలు రాకపోతే మొద్దును పెంచినట్లు పెంచింది పినతల్లి అని నన్ను అనరు అంది రుక్మిణి. 9వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.